నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నది ఊరికేనే ఒక కొటేషన్ కాదు. దిస్ ఈజ్ అ వర్డ్ ఫిల్డ్ విత్ లైఫ్ అండ్ స్పిరిట్ సిన్స్ ద టైమ్ ఆఫ్ జాషువా. అయితే ఇప్పుడు యేసయ్యను బట్టి ఈ మాట యొక్క పవరు 1000 టైమ్స్ పెరిగింది. యెహోషువాకి ఎంత బలాన్ని శక్తిని దేవుడిచ్చాడో దానికంటే ఎక్కువగా యేసయ్యను బట్టి ఇప్పుడు ఈ మాట నీ జీవితంలోనికి బలమైన ఆయుధముగా నిలవబడబోతుంది. 1000 టైమ్స్ పవర్తో నింపబడి నీ ఎదుట ఉండగా నీవు దీన్ని గట్టిగా పట్టుకొని, అవును ప్రభువా, నన్ను విడువవు, ఎడబాయవు, నన్ను వదలనే వదలవు, నా పక్షాన నీవు ఉన్నావు, నిబ్బరము కలిగి నేను ఉంటాను, ధైర్యముగా ఉంటాను, నేను జడియను, నేను ఎందుకు భయపడతా, నేను ఎందుకు దిగులు పడతా, ఎందుకు కలవరపడతా, నేను నీ బిడ్డగా మాత్రమే ఉంటా, నీ మాటనే గట్టిగా పట్టుకొని నీ మాటనే జ్ఞాపకం చేసుకొని ఇలాగే నేను ముందుకు నడుస్తా. అయితే నా జీవితంలో నీవు ఏది పలికావో అది నెరవేర్చబడేంత వరకు ఇదే విశ్వాసం, ఇదే నిరీక్షణ. ఏ నిరీక్షణనైతే నేను చూశానో, దేనినైతే నిరీక్షిస్తున్నానో దానిని నేను చేరుకునేంత వరకు ఈ విశ్వాసంలోనే, ఈ విశ్వాస ప్రయాణంలోనే, ఈ కానాను యాత్ర అన్నలాంటి ఈ విశ్వాస యాత్రలోనే యేసు నామములో నేను కొనసాగుతా. ఇలాంటి నిబ్బరము కలిగిన, ధైర్యము కలిగిన జీవితాన్ని నీవు నాకు ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రము, నీకు మహిమ అని చెప్పి మరి మన విశ్వాసములో బలపడాలి. ప్రియులారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక.